హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. చూడండి ఆ మొక్కల గురించి నేను ఇంకా ఇప్పుడు శాండ్విచ్ మెథడ్లో కంపోస్ట్ చేసి కంపోస్ట్ బిన్ తయారు చేసి దాని మీద నేను విత్తనాలు వేస్తున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఇదేనండి శాండ్విచ్ మెథడ్లో నేను కంపోస్ట్ బిన్ తయారు చేశాను. ఇదంతా మొత్తం అడుగుని కంపోస్టే ఉంది, అంతా వేసాను. దీని మీద నేను ఇప్పుడు కొత్తిమీర విత్తనాలు వేస్తున్నాను. నానబెట్టాను నిన్న కొత్తిమీర, ఇవన్నీ ఇలా జల్లేస్తుంది అనమాట. దీని మీద మళ్ళీ మనం కొంచెం ఇసుక వేసేస్తే దీని మీద కొంచెం నేను ఇసుక జల్లేస్తాను పల్స్గానే. దీనండి గోన్తోటి కప్పెట్టేయాలి. ఇలా ఉంచుకుంటా ఇలా మనం కొంచెం వాటర్ వేసేసి దీన్ని కవర్ చేసేస్తే మనకు 2-3 రోజుల మొక్కలు వచ్చేస్తాయి. ఎక్కువ వాటర్ ఇవ్వకుండా మనం కొంచెం వాటర్ ఇలా జల్లేస్తే సరిపోతుంది, కొంచెం తడిగా. ఏం చేయాలంటే ఇలా గోంతో కవర్ చేసేసి మనం 2 రోజులు అలా వదిలేసామనుకోండి, అప్పుడు ఎండ తగలదు కాబట్టి లోపల చెమ్మ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చక్కగా మొక్కలు వస్తాయి. ఇంకా ఇప్పుడు అలాగే ఇందులో నేను మెంతికూర వేస్తున్నాను. మెంతి విత్తనాలు ఇవి కూడా నానబెట్టాను. ఇవ్వండి మెంతికూర విత్తనాలు వేస్తున్నాను. ఇలా మనం లైన్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. అలా వేసేసుకొని కొంచెం మట్టితో కవర్ చేసుకోవాలి. ఇదండి ఇలా వేసిన తర్వాత కొంచెం మనం మట్టితో అలాగా ఇసుకతోటి కవర్ చేసేసుకుంటే ఎక్స్పోజింగ్ లేకుండా మంచిగా వస్తాయి అన్నమాట. ఆల్రెడీ నేను ముందే వాటర్ వేసేసి అది దీని మీద ఏం చేయాలంటే మనం దీని కవర్ తోటి కప్పేయాలి. దీని మీద కూడా ఇదే మనం దీని మీద పెట్టేసేలాగా కవర్ మూతేస్తాం అనుకోండి, రేపు తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు ఉంచి దాన్ని ఎల్లుండి తీసామనుకోండి చక్కగా మనకి మొలకలు మొదలవుతాయి. ఇలా చేసానండి, కంపోస్ట్ వేసి జస్ట్ శాండ్విచ్ మెథడ్లో చేసి. డిప్పలోనైతే ఏమీ వేయలేదు. ఇంకంటే ఇందులో కూడా అడుగునంతా వెండాకులు వేసాను. ఈ పైనేమో మనకి ఉల్లిపాయలు, ఆలుగడ్డ చెత్త నేను హోటల్ నుంచి తీసుకొచ్చానండి. హోటల్ నుంచి తీసుకొచ్చేసాను. దాని మీద ఇప్పుడు మట్టి వేసేసి కవర్ చేసేస్తాను. ఈ మట్టి వేసేసాను. ఇలా కవర్ చేసి మళ్ళీ రేపు తెచ్చిన అది కూడా వేసేసి ఆ తర్వాత మట్టి వేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకేది ఇలాగే వదిలేస్తున్నాను. అంతేనండి ఈరోజు చేసిన వీడియో. కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. అస్సలు మనకు వాసన రాదు, ఏమి రాదు, పురుగులు కూడా రావండి ఇలా చేసుకుంటే. ఆల్రెడీ ఒకటి చేసింది చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోనండి, ఇది చేసేప్పుడు 4 రోజులు అయ్యింది. ఇందులో అడుగుని మొత్తం అన్నీ చాలా లోతుకుని దిగిపోతుంది. మళ్ళీ ఆనియన్ చెత్త అదంతా వేసాను. ఇలాగ మనం ఈ ఎండాకాలం ఉన్నప్పుడే 4-5 టబ్బలు కంపోస్ట్ చేసేసుకుని వర్షాకాలం వచ్చేటప్పటికి రెడీ చేసుకుంటే అండి చాలా బాగా ఉంటుంది అన్నమాట. చూసారా కంపోస్ట్ బిన్ ఎంత బాగా వచ్చిందో.
ఇది 4 రోజులు వారం రోజులు అయ్యేటప్పటికి శుభ్రంగా కిందకి దిగిపోద్దండి. తర్వాత కావాలంటే మళ్ళీ మనం ఇంకో లేయర్ వేసుకోవచ్చు. అలాగా ఉంటానండి. ఇవాళ ఈ చిన్న వీడియో చూడండి. మీరు కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.